మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మునుగోడులో బీజేపీ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన అమిత్ షా గారి నుంచి కొత్తగా మనం ఏం చూడలేకపోయినాం. నాకు తెలిసి బండి సంజయ్ పాత్రని ఈరోజు అమిత్ షా గారు పోషించారు తప్ప ఇందులో పెద్దగా నాకేం వేరే కనపడడం లేదు. అవే అబద్ధాలు, అవే అర్థం లేని మాటలు, ఆధారం లేని ఆరోపణలు, ఇంతే తప్ప కేసీఆర్ గారి పైన అక్కసు తప్ప ఇంకేమీ కనపడలేదు అమిత్ షా మాటల్లో. కేసీఆర్ గారు నిన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేవు, సమాధానాలు ఉండవనే విషయం కూడా మాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ అధినాయకుడే కేసీఆర్ గారికి సమాధానం చెప్పే స్థితిలో లేనప్పుడు ఇక అమిత్ షా గారు సమాధానం చెప్తారని చెప్పి కూడా మేము కానీ తెలంగాణ ప్రజలు కూడా ఏం భావించడం లేదు. ఉన్న విషయాలను కూడా ఒప్పుకునే ధైర్యం వాళ్ళకు లేదనే విషయం స్పష్టంగా అర్థమైంది. ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత అద్భుతంగా రైతు బీమాను ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది మన కళ్ళ ముందే ఉంది. 1,00,000 మంది పైగా రైతులు ఇప్పటికే రైతు బీమా పొందారు. ఏ మునుగోడు సభలో నిలబడి ఆయన మాట్లాడిండో అదే మునుగోడు గడ్డపైన ఇప్పటికే 1,128 మంది పైగా రైతులు రైతు బీమా పొంది ₹1 ఖర్చు అక్కర్లేకుండా, ఒక అప్లికేషన్ కాగితం కూడా అక్కర్లేకుండా ఈ రైతు మరణించిన స్వయంగా ప్రభుత్వ అధికారి ఇంటికి వెళ్ళి వారం 10 రోజుల్లోనే ₹5 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును వాళ్ళ ఇంటికి అందజేసిన విషయం మునుగోడు ప్రజల దృష్టిలో ఉంది. ఇక అమిత్ షా ఏ గడ్డ మీద నిలబడి మాట్లాడిండో ఆ గడ్డ మీద ఉన్న బిడ్డలు దశాబ్దాల తరబడి పోరాటం చేసి మీ ప్రభుత్వాల నిర్వాహకం వల్ల మా మునుగోడు ప్రజల దుస్థితి ఎట్లా ఉందో చూడండి అని చెప్పి 30 సంవత్సరాల యువకుని తీసుకుపోయి అదే పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి గారి టేబుల్ మీదనే పడుకోబెట్టి, అయ్యా 3 నెలల పిల్లవాడు కాదు, 3 ఏళ్ల పిల్లవాడు కాదు, 30 సంవత్సరాల యువకుడినా 6 ఏళ్లలోనే ఫ్లోరిన్ భూతాన్ని మునుగోడు నుంచి పారదోలిండనే విషయం ఇవాళ మునుగోడు ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక అమిత్ షా మాటల్లో దిగసారుడితనం కనపడ్డది తప్ప ఇంకోటి కనపడలేదు. ఒక కేంద్ర హోంమంత్రి స్థాయికి తగ్గట్టుగా ఆయన మాట్లాడలేదు. మేము ఇంతకాలం ఒక బూతు స్థాయి నాయకుడిని తీసుకొచ్చి ఏదైతే అధ్యక్షుని పెట్టుకున్నారో ఈ రాష్ట్రానికి గాయనే మాట్లాడుతున్నట్లు అనుకున్నాం. కానీ ఆయన నోట్లో ఈయన నోరు పెట్టి మాట్లాడిండే తప్ప అమిత్ షా గారు అంతకుమించి ఒక అక్షరం, ఒక పదం కొత్తగా గొప్పగా గౌరవంగా మాట్లాడింది లేదు. నల్లగొండలో బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ వచ్చింది. నల్లగొండలే కాదు, నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కళాశాలలు వచ్చినాయి. ఈ విషయం జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. పాపం రాసిచ్చే వాళ్ళు అది కూడా రాసిచ్చినట్లు లేరు అమిత్ షా గారికి. ఇక పెట్రోల్ ధరల విషయానికి వస్తే దొంగే దొంగ దొంగ అని అరిచిన విధంగా ఉంది అమిత్ షా గారు ముచ్చట. పాపం ఎందుకో ఒక గ్యాస్ సిలిండర్ని వదిలేసిండు. అది కూడా మాట్లాడితే బాగుండేది. అమిత్ షా మాటల్లో అసత్యాలు, అక్కసు తప్ప ఇంకేమీ కూడా లేదు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేద్దాము ధైర్యం అమిత్ షాకు లేదనే విషయం స్పష్టంగా అర్థమైంది. ఫక్తు రాజకీయాలు, ఓట్లు, సీట్లు, అధికారం తప్ప వాళ్ళకి ఇంకొక యాభ లేదు. వాళ్ళకు ప్రజలు లేరు. నిజంగా అమిత్ షా ఈ దేశానికి నాయకత్వం ఇస్తున్న పార్టీలో ఉన్నవాడు, అందరూ చెప్తున్నట్టుగా 2వ స్థానంలో ఉన్నవాడు అయి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి చాలా సందర్భాల్లో వచ్చిపోయాడు. ఎక్కడేమీ రూపాయి ఇవ్వలేదు. కనీసం మునుగోడుకు వచ్చిండు. అక్కడి ప్రజల గోడు చాలా పెద్దది, ఏమో అక్కడైనా ఏమైనా వరమిస్తాడేమో అని చెప్పి మునుగోడు ప్రజలు ఎదురు చూసినట్టున్నారు. కానీ మునుగోడు ప్రజలకు కూడా ఆశ నిరాశ అయింది. ఇక కేసీఆర్ గారు చెప్పిన పద్ధతుల్లో మునుగోడు ప్రజలకు
మిగిలింది ఒక్కటే, బీజేపీ పార్టీకి మీటర్ పెట్టడం మాత్రమే మిగిలింది. ఉప ఎన్నికలు వస్తే బీజేపీకి ఏదో గెలిపించడం కాదు, బీజేపీకి మునుగోడు ప్రజలు మీటర్ పెడతారు, డిపాజిట్ కూడా లేకుండా చేస్తారు. ఎందుకంటే అమిత్ షా మాటల్లో కూడా ఈ రాష్ట్రానికి ఒరిగింది కానీ మునుగోడికి ఒరిగింది కానీ వచ్చింది కానీ ఏమీ లేదు. అమిత్ షా మాటల్లో కూడా ఈ రాష్ట్రానికి ఒరిగింది కానీ మునుగోడికి ఒరిగింది కానీ వచ్చింది కానీ ఏమీ లేదు. బీజేపీ ఎక్కడైనా సరే వాళ్ళ పని ఫక్తు రాజకీయాలు, ప్రజల మధ్యన వైషమ్యాలు పెంచే ప్రయత్నాలు, ప్రజల జీవితాలతో అక్కరలేని, ప్రజల సమస్యలతో అక్కరలేని విషయాలను ప్రస్తావించడం, తప్పించుకొని పోవడం, ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ అమిత్ షా మాటలు కనపడ్డది కేసీఆర్ పైన అక్కసు తప్ప ఇంకొకటి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.